టమాటా ముక్కలు బాగా వేగాయి కదా, ఇలా వేగిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, కాస్త స్పైసీగా ఉండాలంటే కారం కొద్దిగా ఎక్కువ వేసుకోండి. అలాగే ధనియాల పొడి 1 టీ స్పూను, ధనియాల పొడి టీ స్పూన్కి ఫుల్గా వేసుకుంటున్నాను, గమనించండి. దీంట్లోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచి ఈ పొడులన్నీ బాగా కలిసిపోయేటట్టు కలుపుకోండి. నేను ఇక్కడ వేసుకున్న కారము, ధనియాల పొడి, గరం మసాలా పొడి ఇవన్నీ మాకు తగ్గట్టు, అంటే మేము తినేదానికి తగ్గట్టు వేసుకున్నాను. కొంతమంది మసాలా ఫ్లేవర్స్ కాస్త ఎక్కువ ఇష్టపడతారు, అలాంటి వాళ్ళు ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ మొత్తాన్ని వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి ఇలా కలుపుతూ వేగనివ్వండి. ఈ మసాలా పేస్ట్ అనేది బాగా వేగి ఆయిల్ సపరేట్ అవుతుంది, అలా వచ్చేంత వరకు లో టు మీడియంలో పెట్టి వేయించుకోండి. ఈ